హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం కర్బూజా పండుతో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు సమ్మర్ అనేది ఎంటర్ అయింది. ఎండలు బాగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో మనం బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. అందువలన మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అదేవిధంగా ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి మనం జ్యూసెస్ అనేవి ఖచ్చితంగా తాగాలి. సో ఈ తర్బూజా పండ్లు మనం మార్కెట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకొని అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మన బాడీ సూపర్ కూల్ అవ్వడంతో పాటుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చండి. ముందుగా అయితే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జ్యూస్ వల్ల మనకి బాడీ చాలా చలవ చేస్తుంది. సూపర్గా మనకి బాడీ అయితే కూల్ అయిపోతుందండి జ్యూస్ తాగిన వెంటనే. అదేవిధంగా మనకి డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఇక్కడ వీటిలో మనకి ప్రోటీన్స్, ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కర్బూజా పండు అనేది మనకి సమ్మర్లో మాత్రమే విరివిగా దొరుకుతుంది కాబట్టి సమ్మర్లో ఈ ఫ్రూట్తో మనం ఖచ్చితంగా జ్యూస్ చేసుకొని ప్రతి ఒక్కరూ తాగాల్సిందే. సో ఈ ఎమ్మి కూలింగ్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే మీడియం సైజ్ తర్బూజాని అయితే తీసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇది అంటే జ్యూస్ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా మొత్తం కాయ అంతా కనుక పీల్ చేసేసుకొని చక్కగా లోపల గింజలు కూడా ఉంటాయండి. దోసకాయలో ఉన్నట్టే ఉంటాయి మస్క్ మెలన్లో, మీ అందరికీ తెలుసు కదా. సో ఆ గింజలన్నీ సపరేట్ చేసుకొని ఈ విధంగా పీసెస్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలని ఒక చిన్న గ్లాసు పాలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జ్యూసు. ఒక కర్బూజా పండు వచ్చేసి మనకి 2 మెంబర్స్కి అయితే జ్యూస్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం కూలింగ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అవైలబుల్గా ఉంటే కనుక ఐస్ క్యూబ్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జార్కి మూత అనేది పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనకి కూల్ కర్బూజా పండు యొక్క జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ జ్యూస్ అనేది మనం ఎండలోంచి ఇంటికి రాగానే చక్కగా ప్రిపేర్ చేసుకొని తాగితే కనుక మన బాడీ మొత్తం కూడా కూల్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా జ్యూసెస్ అనేవి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా మన ఎండవేడిమి నుంచి కూడా తట్టుకోవచ్చు. పొల్యూషన్తో పాటు ఎండలు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఎండల నుంచి మనం ఒక 2-3 మంత్స్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ జ్యూసెస్ అనేవి తాగాల్సిందే. పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా అయితే మనం హార్లిక్స్తో కనుక చక్కగా వాళ్ళకి ఒక స్పూన్ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ యాడ్ చేసి మనం పైన డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలైతే చక్కగా తాగేస్తారండి. మామూలుగా మిల్క్ తాగమన్నా లేకపోతే ఫ్రూట్స్ తినమన్నా వాళ్ళైతే తాగడానికి ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే తాగుతారు. సో అందరూ ఈ విధంగా అయితే ట్రై చేసి ఈరోజు ఈవినింగే పిల్లలకైతే ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా జ్యూస్ అనేది చేసిన తర్వాత టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జ్యూస్ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి అదేవిధంగా నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యూస్ చూసారండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. క్షణాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. జ్యూస్ షాప్కి వెళ్ళి తాగాల్సిన అవసరమే లేదు. సో అందరూ ఇంట్లోనే మనకి షుగర్ అదేవిధంగా మిల్క్ అవైలబుల్గా ఉంటే చాలు, ఫ్రూట్స్ తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.